మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి ఈ ఏప్రిల్ మాసం చివరి ఆదివారం పునరుత్థానపు ఆరాధన కూడొచ్చిన పరిశుద్ధులైన భక్తులైన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. ఇక దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇతను ఎవరనంటే దేవునికి స్నేహితుడు. ఇతను ఎవరు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరనేది. జాగ్రత్తగా వినండి. బైబిల్లో దేవునికి స్నేహితుడు, ఇతను గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. ఇతని పేరు అబ్రహాం అని. ఇతను దేవునికి స్నేహితుడని బైబిల్లో ఒక ముగ్గురు ఇతని గురించి చక్కని మాటలు చెప్తున్నారు. ఇతను స్నేహితుడు, ఇతడు స్నేహితుడు, ఇతడు స్నేహితుడు అని ముగ్గురు వ్యక్తులు బైబిల్లో గమనిస్తే వారు ఈ అబ్రహాము గారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఒకసారి ఆ మాటలు 3 రెఫరెన్స్లు చదివిస్తాను. ఒక్కొక్క రెఫరెన్స్ ఒకసారి తీయండి చూద్దాం. యాకోబు 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనములో ఇక్కడ చక్కగా ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట చదువుతారు చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనం నెరవేర్చబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని, దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. చూడండి ఇక్కడ 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 భక్తుడు అంటున్నాడు, నానా సంపత్ మానిటర్ రావట్లే, అవుట్పుట్టే నాకు వినబడుతుంది, అవుట్పుట్ నాకు వినబడుతుంది, మానిటర్స్ నాకు వినబడట్లేదు. చూడు, అవుట్పుట్ కాస్త కొంచెం తక్కువ చేయాలి, రివర్స్ వస్తుంది. ఓకే, గమనించండి. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరికి పేరు కలిగెను? ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలా. ఎవరికి స్నేహితుడని పేరు కలిగెను? దేవునికి అబ్రహాము స్నేహితుడని పేరు కలిగెను. ఇక్కడ యాకోబు పత్రికలో భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఇప్పుడు అతనికి ఒక పేరు కలిగిందంట. ఏమనో తెలుసా? దేవునికి స్నేహితుడు అని పేరు కలిగెను. 2వ మాట, యేసు ప్రభువే స్వయాన తన నోటితో చెప్పిన మాట చదువుతారు చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఆగండి. ఎవరిస్తున్నారు ఈ స్టేట్మెంట్? ఇప్పుడు దేవుడే ఇస్తున్నాడు. ఏమనంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాం. యాకోబు పత్రికలో ఒక భక్తుడు ఏమంటున్నాడంటే అబ్రహాము దేవుని స్నేహితుడు అని అన్నాడు. ఇప్పుడు దేవుడు స్వయాన తన నోటితో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనో తెలుసా? నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఎవరికి స్నేహితుడు? దేవునికి స్నేహితుడు. ఇప్పుడు ఒక రాజు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, యెహోషాపాతు రాజు. చదవండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిద్దాం. 7వ వచనాన్ని గమనిద్దాం. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి స్నేహితుడైన అబ్రహాము. వినండి. దేవుడితో అంటున్నాడు, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. చాలండి, నీ స్నేహితుడైన అబ్రహాము. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, ఫ్రెండ్స్ చాలామంది ఉండొచ్చు, కానీ దేవునికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అని అంటే అబ్రహామే. దేవుడు స్వయాన అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము. ఏమంటే ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీ స్నేహితుడైన అబ్రహాము. ఇక్కడ రాజు ఏమంటున్నాడంటే, నీ స్నేహితుడైన అబ్రహాము. నేను అంటాను, అదే మాట నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే, నా స్నేహితుడైన పలానా పేరు,
నా స్నేహితురాలైన పలానా పేరు అని దేవుడు సాక్ష్యం ఇస్తే ఎంత అద్భుతమైన విషయం అది. దేవుడే స్వయాన్ అంటున్నాడు, నా స్నేహితుడు, నా స్నేహితుడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎవరివై ఉన్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. భక్తి చేస్తున్నావు, ఆలయానికి వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, ఆరాధన కార్యక్రమాల్లో పాలుపొందుతున్నావు, పరిచర్యలో పాలుపొందుతున్నావు. ఇంత చేసిన నీకు దేవుడు ఒక పేరు పెడుతున్నాడా, నా స్నేహితుడని. ఆమెన్, ఆమెన్. ఇంకొంచెం గడికి చెప్తారా, ఇంకొంచెం గడికి చెప్తారా? మీకు జరిగిన విషయం ఒకటి చెప్తాను. ఓ సహోదరి చాలా అనారోగ్యముతో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. వాస్తవానికి ఆమెకి ఎవరు దిక్కులేరు, ఒంటరి బ్రతుకుతుంది, చాలా వృద్ధాప్యంలో ఉంది. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి అనారోగ్యంతో ఉంటే ఎవరో ఆ పక్కింటి వారు చూసి నెమ్మదిగా తీసుకుని వెళ్ళి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ వచ్చి, అమ్మా నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా, నువ్వు ఒంటరి దానివా, మరి విపరీతమైన ఖర్చు అవుతుంది, మరి నీ దగ్గర డబ్బు ఉందా, నువ్వు ఏమైనా కట్టగలవా అని డాక్టర్ అడిగితే, అయ్యా వాస్తవానికి నేను ఒంటరి దాన్ని, నేను చాలా పేదదాన్ని, నాకున్న అనారోగ్యాన్ని బట్టి నా పక్కింటి వారు చూసి భరించలేక నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టినారు. ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలీదు, వాస్తవానికి చావు బతుకుల్లో నేనున్నాను అని తన బాధ అంతా చెప్పింది. వెంటనే డాక్టర్ అన్నాడు, మరి నీకు తెలిసిన వారు ఎవరినైనా ఉంటే కాస్త వాళ్ళకి ఫోన్ చేస్తాను, లేదా వాళ్ళకి లెటర్ రాస్తాను, చెప్పు, ఎవరైనా తెలిసిన వారు ఉంటే వాళ్ళని పిలిపిస్తాను అని అన్నది. ఈమె ఒక 5 నిమిషాలు ఆగి, నాకు ఒకళ్ళు ఉన్నారండి తెలిసిన వాళ్ళు, ఆమె ఎవరనంటే క్వీన్ విక్టోరియా అని అన్నది. క్వీన్ విక్టోరియా నాకు బాగా తెలుసండి అని అన్నది. ఆమె ఎటు తెలుసు నీకు అని అడిగితే, మేమిద్దరం చిన్నప్పుడు ఒకే చదువు, ఒకే విద్యలో నేర్చుకుని ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళమండి, ఆమెను దేవుడు ఆశీర్వదించినాడు, ఆమె క్వీన్ అయిపోయింది, నా బ్రతుకిలా మారిపోయింది, ఆమెకు ఒక ఉత్తరం రాయండి, ఆమె స్పందిస్తుంది అని చెప్పగానే ఈమె పేరేంటంటే మార్తా విన్సెంట్. ఈమె వెంటనే ఆ మాట విన్న వెంటనే ఈ డాక్టర్ గారు చక్కని లెటర్ రాసి ఈ క్వీన్ విక్టోరియాకి ఈ లెటర్ పంపినారు. ఈమె మంచి స్నేహితురాళ్ళంట, చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఈ లెటర్ వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది, క్వీన్ విక్టోరియా దగ్గరికి వెళ్ళింది. ఈ డాక్టర్ గారికి అనుమానం ఏంటనంటే, ఆమె ఒక స్థానంలో ఉంది కదా, ఒక రాణిగా ఉంది కదా, ఆమె స్పందిస్తుందా ఈ లెటర్కి అని అనుకుంటున్నాడు. ఈ లోపు వెంటనే రిటర్న్ లెటర్ వచ్చింది. ఒక్క రోజులోనే రిటర్న్ లెటర్తో పాటు ఈ మార్తా విన్సెంట్ అనే ఆమె నిజముగానే ఆమె నా స్నేహితురాలు కనుక ఆమెకి ట్రీట్మెంట్కి ఎంత అవుతుందో సమస్త ఖర్చు నేను భరిస్తాను, దయచేసి ట్రీట్మెంట్ ఆపొద్దు, ఆమెకి మొత్తం ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను, ఆమెను బాగు చేయండి అని ఒక ఉత్తరం రాసి పంపింది. ఉత్తరం రాసి పంపేటప్పుడు 4 పనావిళ్ళని ఇచ్చింది, ఆమెకు కావలసిన సొమ్ముని ఇచ్చింది, ఆమెకు కావలసిన ఆర్థిక సహాయాన్ని ఇచ్చింది, ఆమెకు కావలసిన సదుపాయాలన్నీ చేసి ఆమె బ్రతికినన్ని దినాలు ఎక్కడ కొరత లేకుండా ఆమెకు కావలసిన అవసరతలన్నీ తీర్చింది ఈ క్వీన్ విక్టోరియా అనే ఈ తల్లి. ఓ మాట చెప్పనా, ఒక స్నేహానికే ఆమె అంత విలువ ఇచ్చినప్పుడు నిజ స్నేహితుడైన యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టలేదా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఒక మనిషిగా, ఒక స్నేహితురాలు కొరకు ఆమె ఎంత ధారాళముగా తన హృదయాన్ని కుమ్మరించిందే. నేను అంటాను, నిజ స్నేహితుడైన యేసయ్య నీ కొరకు తన ప్రాణం ఇచ్చున్నాడు కదా. ఇప్పుడు అబ్రహాము గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహామా నీవు నా స్నేహితుడవు. భక్తుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహాము నీ స్నేహితుడు. ఇంకో రాజుగారు ఏమంటున్నాడు తెలుసా, ఆయన కూడా నీ స్నేహితుడైన అబ్రహాము. నేను అంటాను, నిన్ను చూడగానే ప్రజలు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా, నువ్వు దేవుని స్నేహితుడివి కదా, నువ్వు ఒక దేవుని స్నేహితురాలివి కదా అని ప్రజలు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఈ ఉదయకాలం నీవు దేవునికి ఒక మంచి స్నేహితుడిగా మార్చబడుదువుగాక. మన యేసయ్య మనకెవరో తెలుసా, నిజ స్నేహితుడు. అందుకని మంచి దైవజనుడు ఒక అద్భుతమైన పాట రాస్తున్నాడు, నా నిజ స్నేహితుడా నా యేసయ్యా
విడువక ప్రేమించి వేదనలో నిలచి ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా, నీ ప్రాణమే ఇచ్చిన నా ప్రాణ స్నేహితుడా, ప్రణుతింతును ప్రకటింతును నిజమైన నీ ప్రేమను, ప్రణుతింతును ప్రకటింతును నిజమైన నీ ప్రేమను. అందరం పాడదామా? నా నిజ స్నేహితుడా నా యేసయ్యా, విడువక ప్రేమించి, పాడాలి, వేదనలో నిలచి, పాడండి, విడువక వేదనలో నిలచి ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా, నీ ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా. ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనకేమవుతాడు? నిజ స్నేహితుడు. చెప్పండి చెప్పండి, ఎవరైనా మన కొరకు ఏమిచ్చినాడంట? ఇంకొంచెం గట్టిగా, విడువక ప్రేమించి వేదనలో నిలచి. ఏంటట? విడువక ప్రేమించి వేదనలో నిలచి. నేను అంటాను, విడువక ప్రేమించి వేదనలో నిలిచే స్నేహితుడి భూమి మీద ఎవరైనా ఉన్నారని నువ్వు వెతికితే, భూతలమంతా భూతద్దం పెట్టి వెతికినా ఎవ్వరు కానరారు. యేసు ఒక్కడే నిన్ను ప్రేమించగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అంతటి దేవుడు ఏమంటాడో తెలుసా? నేను నీ స్నేహితుడను, నీవు నా స్నేహితుడివి. ఇంతకీ అబ్రహామును చూసి దేవుడు నా స్నేహితుడు అనడానికి గల కారణం ఏంటి? దేవునికి అబ్రహాము స్నేహితుడిగా మారడానికి గల కారణం ఏంటి? ఈ ఉదయకాలం 3 విషయాలు చెప్తాను, సాయంకాలం 2వ ఆరాధనలో కూడా మరి 3 విషయాలు చెప్తాను. కాబట్టి ఈ దినమంతా వర్తమానం ఇదే. కనుక ఉదయకాలం పాలు పొందిన బిడ్డలారా, సాయంకాలం కూడా రండి. ఈ అబ్రహాము గారు దేవునికి ఎందుకు స్నేహితుడైనాడో మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఈ ఉదయకాలం ఒక 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఫస్ట్ పాయింట్, అబ్రహాము దేవునికి లోబడినవాడు. ఎందుకు దేవుడు నా స్నేహితుడు అన్నాడు అబ్రహామునంటే? అబ్రహాము ఎవరనంటే దేవునికి లోబడిన వాడు. అందరూ చెప్పండి, అబ్రహాం ఎవరండి? ఇంకొంచెం మాట్లాడతారా? స్వరమెత్తి మాట్లాడతారా? అబ్రహాము ఎవరికి లోబడిన వాడు? దేవునికి లోబడిన వాడు. అబ్రహాము దేవునికి లోబడిన వాడు గనుక, ఇప్పుడు అబ్రహాం గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నాకు లోబడిన అబ్రహాము గనుక అతను నాకు స్నేహితుడు. నేనంటాను, దేవునికి లోబడుతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావా? దేవుని క్రమానికి నువ్వు లోబడుతున్నావా? దేవుడు నీకు చెప్పిన మాటకు లోబడుతున్నావా? నీ మాటకు లోబడకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా? నీ సొంత ఆలోచనలతో ప్రయాణం చేస్తున్నావా? నీ సొంత తలంపులతో అడుగులు వేస్తున్నావా? నష్టపడిపోతావు, జాగ్రత్త. అబ్రహామా, నీవు లేచి నీ ఇంటిని వదిలి, నీ తల్లిని వదిలి, నీ తండ్రిని వదిలి, నీ వ్యాపారాన్ని వదిలి, నీ ఊరును వదిలి బయలుదేరు. అప్పటికి మాట్లాడిన వ్యక్తి ఎవరో అతనికి తెలీదు. ఎవరి స్వరం వింటున్నాడో కూడా అతనికి తెలీదు. ఇంతకీ దేవుడు ఎలా ఉంటాడో కూడా అతనికి తెలీదు. అప్పటి వరకు విగ్రహారాధికుడుగా ఉన్నాడు, విగ్రహారాధనగా ఉన్నాడు, విగ్రహారాధన చేస్తున్నాడు. అలాంటి వాణ్ణి దేవుడు పిలిచి అంటాడు, అబ్రహామా విడిచి బయలుదేరు. చిచ్చి, కలబడ్డట్టుంది, ఏంటిది ఇలా పడుతుంది ఏంటి, ఎవరిదో స్వరం వినబడుతుంది ఏంటి నాకు అనుకోలేదట. ఎప్పుడు నేను వినని ఒక స్వరం నేను వింటున్నాను. ఖచ్చితంగా ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నేను ఇలాంటి స్వరం ఎప్పుడు వినలేదే, నాకు కొత్తగా వినబడుతుందే. అయితే ఇది ఎవరో నాతో మాట్లాడుతున్నారు. ఇది నరుని స్వరము కాదు, ఇది దేవుని స్వరము. స్తోత్రం, స్తోత్రం. అయ్యా నువ్వు ఎవరివి? నేను యేసుని అని ఆయన లేదు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. వెంటనే ఆ మాటకు లోబడ్డాడట. చెప్పండి, ఏం చేసినాడంట? లోబడ్డాడంట. ఓ మాట చదివిస్తాను బైబిల్ నుండి, ఒకసారి చదవండి. ఒకసారి యోహాను సువర్తమానం 15వ అధ్యాయం, యోహాను సువర్తమానం 15వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? అందులో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది చూడండి. 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇప్పుడు చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. ఆ మాట మీరు చక్కగా అండర్లైన్ చేసుకోండి. మనం ఎప్పుడు దేవునికి స్నేహితులుగా మార్చబడతాం, దేవునికి మనం ఎప్పుడు స్నేహితుడుగా ఉంటాం అని బైబిల్ చెప్తుందంటే, నీవు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల నీవు ఆయనకు ఏమవుతావట? స్నేహితులై ఉంటారు. ఇప్పుడు దేవునికి నువ్వు స్నేహితుడిగా మార్చబడాలనంటే, దేవునికి నీ కుటుంబం ఒక స్నేహితుల కుటుంబంగా ఉండాలి అనంటే, నీవు దేవునికి ఒక స్నేహితుడిగా ఉండాలి అనంటే బైబిల్ చెప్తుంది, నా ఆజ్ఞలన్నిటినీ నువ్వేం చేయాలా? ఇప్పుడు అబ్రహాములో దేవుడు చూసింది ఏంటంటే, ఆ విధేయతను చూసినాడు. ఆ విధేయతను చూసి, ఆ లోబడే స్వభావాన్ని చూసి, ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుస్తున్నాడని చూసి ఇప్పుడు అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము. అరే బైబిల్లోనే రాజులు సాక్ష్యం ఇస్తున్నారు కదా, భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనో తెలుసా? నీ స్నేహితుడయ్యా. ఎవరిని అంటున్నారు? దేవుణ్ణి అంటున్నారు. అయ్యా అబ్రహాము నీ స్నేహితుడు. రాజు అంటున్నాడు నీ స్నేహితుడు. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం స్వరం ఎత్తి. ఈరోజు నీ గురించి ఆ మాట వినబడుతుందా? ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల నీవు ఆయన స్నేహితుడుగా ఉంటావు. ఆజ్ఞలు అనుసరించడం అంటే నిన్న రాత్రే చెప్పినాను కొన్ని విషయాలు. చెప్పినాను. ఆజ్ఞలు అనుసరించడం అంటే ఏంటో తెలుసా? నీవు ఆయన ప్రేమిస్తున్నావనంటే ఒకటి నువ్వు చెయ్యాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, క్రమాన్ని పాటించాలి, ఉపదేశ క్రమములో నిలబడాలి, ఆయన మాటకు లోబడాలి. అవిధేయత నీలో ఉండడానికి వీల్లేదు. నాయకత్వం అనుసరించి నాయకత్వానికి నువ్వు లోబడి ఉంటే ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరించిన వాడివి అవుతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఇప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? నా స్నేహితుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పుకోండి. హల్లెలూయా. ఇంకో మాట చదివిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుతారు. అక్కడ చక్కని మాట రాయబడి ఉంది చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చాలండి. ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకనే. ఓ మాట అడుగుతాను మిమ్మల్ని, చూడండి. ఓ మాట అడుగుతాను. అమ్మా నీ మూట ముళ్ళన్నీ సదురుకో, లగేజ్ అంతా సదురుకో, బయలుదేరు. వెంటనే నీ నోట వచ్చే మాట ఏంటో తెలుసా? ఎక్కడికి. వెంటనే అడుగుతావు ఎక్కడికి. ఎందుకు? మా డ్రైవర్లు ఉన్నారే, మా డ్రైవర్లు నాకు డ్రైవింగ్ చేసేట ఆయన ఉన్నాడే. నా కార్ది అనగానే ఏమంటాడో తెలుసా? అన్నా, ఏంటి అమాయకంగా నటిస్తున్నారేంటి? అన్నా ఎక్కడికి? మా తండ్రి గారి దగ్గర డ్రైవింగ్ చేసిన వాడిని ఓ రోజు ఇలాగునే ప్రారంభంలో అడిగినాడు. కొడకా బండి తీరా అని అన్నాడు. ఆటో ఉండింది అప్పుడు. ఆటో తీరా అని అంటే, అయ్యా ఎక్కడికి? రే అబ్రహాం అడిగినాడు రా ఎక్కడికని. నువ్వు ఏం చేయడానికి వచ్చినావు? డ్రైవింగ్ చేయడానికి వచ్చినావు. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? నేను తీమన్నానా? తీ. అదే విధేయత అంటే, అదే లోబడడం అంటే.
అర్థమవుతుందా? ఇప్పుడు మా దగ్గర ఉన్న డ్రైవర్లు ఎలా తయారైపోయినారో తెలుసా? నేను జబరాజ్ అన్నకు మాత్రమే డ్రైవింగు చేస్తా, జబరాజ్ అన్నకు మాత్రమే డ్రైవింగ్ చేయడానికి జీతం తీసుకుంటున్నావా? నువ్వు ఎందుకు వచ్చినావు? లోబడి దైవజనుడు నేను ఎక్కడికి పంపితే నువ్వు అక్కడికి, ఎక్కడికి అనే మాట నువ్వు మాట్లాడకూడదు. ఎందుకు అనే మాట నువ్వు మాట్లాడకూడదు. ఇప్పుడు అబ్రహాం విషయంలో దేవుడు నా స్నేహితుడు అనడానికి గల కారణం ఏంటో తెలుసా? అతనికి తెలుసు, నేను ఏ దేవుణ్ణి నమ్ముకున్నానో ఆ దేవుడు నన్ను గుంటలో పడేయడు, జారిపోతున్న స్థలానికి తీసుకొని వెళ్ళాడు, నన్ను నష్టపరచాడు. నా దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడు, నా దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థలమునకు నడిపిస్తాడని. అందుకు ఎక్కడికి అనే మాట అతని నోట నుండి. ఇప్పుడు ఒక భూ సంబంధమైన ఒక ఫ్రెండ్ నిన్ను అరే రారా బయటికి వెళ్దాం అని అనగానే నువ్వు వెంటనే అడుగుతావు ఎక్కడికని. ఎందుకనంటే ఆ స్నేహితుడి మీద నీకు ఎంత నమ్మకం అనేది అక్కడ బయటపడుతుంది. నిజమైన స్నేహితుడైతే నువ్వు ఎక్కడికనే మాట అడగవు. ఎందుకనంటే నీ స్నేహితుడు ఎప్పుడు కూడా నీకు మోసము చేయడు. నేను అంటాను, ఈ భూ సంబంధమైన మనుషులను నువ్వు స్నేహితుడిగా నమ్ముకుంటే ఆ నమ్మిన స్నేహితుడు నేను మోసం చెయ్యొచ్చునేమో, కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రము నిన్ను నట్టింట ముంచే దేవుడు కాదు. నిన్ను చెయ్యి పట్టుకొని క్షేమకరమైన స్థలమునకు నడిపించగలిగిన వాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. చేతులతో కామెంట్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు తెలుసు దేనికి శిల్పియు, దేనికి ఆయన నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణానికి నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా స్నేహితుడు నన్ను నడిపిస్తాడు. తెలుసండి అబ్రహాం గారికి. అందుకని ఎక్కడికి అని అనలేదు, ఎందుకు అని అడగలేదు. అర్థమవుతుందా? నేను అంటాను, నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఈ చిన్న దాంట్లోనే అర్థమైపోతుంది. నువ్వు దేవునికి లోబడే వ్యక్తివైతే ఎక్కడికి, ఎందుకు, ఎంత దూరం ఇవన్నీ మాట్లాడవు. శ్రమ కలిగిందా, ఇంకా ఎంతకాలం అయ్యా అని అడగవు. ఎందుకనంటే నువ్వు ఎవరో తెలుసా? దేవునికి లోబడేవాడి వ్యక్తివి కాబట్టి. ఇబ్బందులు వచ్చినాయా, ఇంకా ఎంతకాలం అడగవు. అబ్రహాం అడగలేదు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, అబ్రహాం గారితో దేవుడు అన్నాడు ఏమని? నీకో సంతానాన్ని నేను అన్నాడు కదా, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానన్నాడు కదా. 75వ సంవత్సరంలో ఈ మాట చెబితే అయ్యా ఇంకా ఎంతకాలం అని అన్నాడా? మాట్లాడరేటి? 80 వచ్చింది, ఏంటయ్యా ముసలోని అయిపోతున్నా, ఇంకా ఎంతకాలం అన్నాడా? 90 పడింది, ఇంకా ఎంతకాలం అన్నాడా? ఇది నేర్చుకోవాలి మనం. ఏదో సంఘానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. నువ్వు దేవునికి ఒక స్నేహితుడిగా, స్నేహితురాలుగా మార్చబడాలని అంటే, అయ్యా నాకు వయసు అయిపోతుంది, ఇంకా ఎంతకాలం? నో, వేచి చూడు, ఎదురు చూడు. ఒక దినం వస్తుంది, నిన్ను దేవుడు ఘనపరిచే దినం రాబోతుంది. దేవుడు నీ తల పైకెత్తేటట్ట చేసే దినం ఒక రోజు రాబోతుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. యవన బిడ్డలారా, భయపడొద్దు. వివాహం జరగలేదే, వయసు అయిపోతుంది, తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు, వయసు పైన పడుతుంది. ఓ సహోదరికి రీసెంట్గా ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళే, ఇక ఆ మినిస్ట్రీ పేరు ఎందుకు కానీ చక్కగా ఆ మందిరానికి వెళ్తున్నారు. భక్తి కలిగిన కుటుంబమే. వాళ్ళు వచ్చి అడిగినారు, అమ్మాయి నచ్చింది, అమ్మాయికి కూడా అబ్బాయి అంటే నచ్చింది. మాట ముచ్చట అంత అయిన తర్వాత చివరికి అమ్మాయి ఏమన్నదంటే, అయ్యా నేను ప్రతిష్టలో ఉన్నాను, నేను ఈ సమర్పణ చేసుకున్నాను, మీరు నన్ను ఏమాత్రం బలవంతం చేయొద్దు, నేను ఈ వస్తువులు వేసుకున్నయ్యా, నేను తీసిన దాన్ని మరలా నేను తొడిగించుకోను, దేవునికి మాట ఇచ్చున్నాను అని చెప్పింది. చెప్తే అప్పుడు వరకు బాగా మాట్లాడిన వాళ్ళు, మీరు ఆలోచన చేసుకొని చెప్పండి, మీరు వేసుకునేది అయితే మాకు ఫోన్ చేయండి అని అన్నారు. ఈమెమన్నది తెలుసా? ముఖం మీదనే, ఆలోచన చేసేది ఏమీ లేదండి,
మీరు మాకు మీ అబ్బాయిని మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ సమర్పణలోనే ఉంటానని ఊర్లో వచ్చేసిందండి ఈ మీటింగ్లకి ఆమె. ఇప్పుడు చెప్పండి, ఈమెను బట్టి దేవుడు నా స్నేహితురాలను అంటాడా? ఖచ్చితంగా అంటాడండి, ఖచ్చితంగా అంటాడు. ఎవరి కొరకు నిలబడింది? దేవుని కొరకు నిలబడింది. తండ్రి అంటున్నాడు అబ్రహాంతో, ఒరే కొడుకా, ఎవరు మాట విన్నావో ఏంటోరా, అసలు ఆయన దేవుడో కాదో తెలీదు, ఎవరా ఈ వ్యాపారాన్ని వదిలేసి వెళ్ళిపోతావేంటి? ఎవరు చేస్తారు నీకు? అన్నం ఎవరు పెడతారా? కూడెవరు పెడతారు? ఏమనుకోని వెళ్ళిపోతున్నారా? నానా, దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ దేవుడు నన్ను పిలిచినాడు నాన్న. ఆ పునాదులు గల పట్టణానికి వెళ్తున్నాను నాన్న. నువ్వు అనుకుంటున్నావు ఈ వ్యాపారం వల్ల నేను పోషించబడతానని. నో, ఏ దేవుడు నన్ను పిలిచున్నాడో ఆ దేవుడు నన్ను పోషిస్తాడు. చేతులెత్తి గట్టిగా చెప్పు. ఏ దేవుడు నన్ను పిలిచున్నాడో ఆ దేవుడు నమ్మదగిన దేవుడు నానా. ఏ దేవుడైతే నన్ను రమ్మన్నాడో ఆ దేవుడే నాకు తోడై ఉంటాడు నానా. నువ్వు నన్ను పోషించాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు నెల నెల డబ్బులు పంపాల్సిన అవసరము లేదు. స్తోత్రం. గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? నేను అంటాను, ఈ మాట చక్కగా నోట్ చేసుకోండి. మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందరూ గట్టిగా మాట చెప్పాలి. నన్ను పిలిచిన దేవుడు. సరిపోదండి, మీ చేతులు పైకెత్తి స్వరం ఎత్తి గట్టిగా చెప్పండి, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇదండి అబ్రహాం గారి యొక్క స్టేట్మెంట్. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నాన్న, మరి ఎక్కడికి వెళ్తున్నావురా? ఏమన్నా అడ్రస్ ఏమైనా ఇచ్చినాడా? తెలీదు నాన్న. ఒరే, అడ్రస్ లేకుండా ఏడికి బయలుదేరుతున్నావు? ఏమో నాన్న, దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాను. మరి నేను అప్పుడప్పుడు వచ్చి చూడాలంటే ఎట్లా నాన్న? నానా, చూసేదేం లేదు, ఇక యేసు రక్తమే జయం. వెళ్ళిపోతున్నాను అంతే. నా దేవుడు నన్ను పోషించుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త ఘనత ప్రభావములు యేసుకు మాత్రమే చెందునుగాక. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఉండడానికి బలమైన కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి లోబడినవాడు. అబ్రహామా, నీకున్న ఒక్కడైనా నీ కుమారుడిని తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేయనంటే అన్నాడా? నేను అంటాను, అమ్మా నీకు ఒకడే కొడుకు కదా, తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టమ్మా, సేవకు రేపన్నానంటే, రేపు ఆదివారం వేరే చర్చికి వెళ్తానండి. ఒక్క మాటకి చర్చే మానేసినవా? ఒక్క మాటకే. అబ్రహామా, నీ కుమారుడు ఒక్కడే కదా, తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు. మా ఆవిడ్ని అడిగి చెప్తానండి అన్నాడా? అందుకేనండి దేవునికి స్నేహితుడు అయిపోయినాడు అబ్రహాము. వదులుకోలేకపోతున్నాడు. రోజు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? కొడుకునివ్వడానికి కూడా వెనకాడలేదంట అబ్రహాం. ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. దేవునికి నువ్వు ఎంత లోబడుతున్నావు ఆలోచన చెయ్యి. దేవుని మాటకి ఎంత విధేయత చూపుతున్నావు ఆలోచన చెయ్యి. అక్కడికి వెళ్ళడంతే. వాళ్ళతో మాట్లాడడంతే. వాళ్ళతో కూర్చోవడంతే. బయలుదేరడమే. కొడుకు నీవు ఇచ్చేస్తాను, సామాన్లు చదురుకుంటానయ్యా. గుడారం వేసుకున్నావు కదా, తీసేస్తానయ్యా. పోయి అక్కడ వేసుకుంటానయ్యా. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదండి అబ్రహాము. నేను అంటాను, ఈ విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస జీవితంలో, ఈ విశ్వాస భక్తి జీవితంలో నువ్వు ఎంతవరకు దేవునికి లోబడుతున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. అన్ని క్రమం పాటిస్తున్నావు. నీ ఇంట్లో వివాహం నీ పిల్లలకు జరిగే సమయానికి
దేవుని మాటకు లోబడుతున్నావా? ఓ పాత విశ్వాసి వాళ్ళ కుమారుడికి వివాహం చేయడానికి వాళ్ళ బంధువుల అమ్మాయిని చూసినారు. ఈ జీడిమెట్ల మందిరంలో, పాత మందిరం ఉన్నప్పుడు ఆ అమ్మాయి అన్నీ ధరించుకుంది, నగలన్నీ ధరించుకొని వచ్చింది. బాప్టిజం ఇవ్వకుండా మేము వివాహం చేయమండి, బాప్టిజం ఇవ్వాలి, ఇంకోటి సమర్పణ ఉండాలి అని చెప్పినాను. చెప్తే కొంచెం ఆ అమ్మాయి ఇబ్బంది పడిన తర్వాత ఇష్టం లేకుండానే బాప్టిజం తోటి వరకు వచ్చింది. ఆ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు కూడా ముఖం ఒకలాగా మాడు ముఖం పెట్టింది. అమ్మా, మరి ఈయన చాలా పాత విశ్వాసి, వాళ్ళ కొడుకుని చేసుకుంటున్నావు, క్రమం తెలుసు కదా నీకు, మరి ఇప్పుడు తీసేసినావు కదా, మరలా వేసుకోకూడదని అంటే అన్నది. సరే, నేను కూడా ప్రార్థన మనసులో చేసినాను, ప్రభువా తీసేసిన సమర్పించుకునే బిడ్డ మరలా ధరించుకోకూడదు, ఓ పాత విశ్వాసి కుమారుని చేసుకుంటుందని ప్రార్థన చేసినాను. ఓ సంతోషకరమైన మాట ఏంటో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే ఈ పిల్ల భక్తిపరురాలుగా మార్చబడిందండి. ఆ ఇంట్లో ఒక ప్రార్థన పరురాలుగా మార్చబడింది. ఈరోజు ఒక సంఘానికి దీవెనకరంగా ఉంది. ఇప్పటికీ ఆ బిడ్డను చూసినప్పుడు అంతా నేను చాలా సంతోషపడతాను. నా కుమార్తె అని పిలుస్తాను నేను ఆ అమ్మాయిని. ఒక్క మాటకు లోబడిందండి, ఒక్క మాటకు లోబడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరలా దాని వైపు చూడలేదు. వాళ్ళ ఇంట్లో అందరూ వేసుకుంటున్నారు, అన్ని వివాహాలకు వెళ్తారు, అన్ని కార్యక్రమాలకు వెళ్తారు. ఈ అమ్మాయి ఒక్కరితో వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా కనబడుతుంది. అసలు అబ్రహాము దేవునికి ఎలా స్నేహితుడైనాడని ఆలోచన చేస్తే లోబడుట చాలా ప్రాముఖ్యం. లోబడే విషయం చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? నేను మాట చెప్తాను. చాలా మంది దైవ సేవ చేసే దర్శనం పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ సేవ చేయాలనే దర్శనం పొందిన వారు చాలా మంది ఉన్నారు. మరి దర్శనం పొంది కూడా ఇంకా సేవకు రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు ఇంకా దేవుని మాటకు లోబడట్లేదు. దానివల్ల ఎంత నష్టం తెచ్చుకుంటున్నారంటే, దేవుడు చెప్పిన తర్వాత దర్శన రీతిగా, ప్రవచన రీతిగా, దైవ సేవకుని వాకు రీతిగా దేవుడు వారితో మాట్లాడినా కానీ వారు వినకపోవటం వలన ఎంత నష్టం తెచ్చుకుంటున్నారో తెలుసా? నేను చెప్పకూడదు అండి. వాళ్ళు సంపాదించిన సొమ్మంతా నీలపాలైపోతుంది, నేలపాలైపోతుంది, హాస్పిటల్ పాలైపోతుంది, రోగాల పాలైపోతుంది, కష్టాల పాలైపోతుంది. వారు కన్న పిల్లలు కూడా అనారోగ్యాలకు గురైపోతున్నారు. గల కారణం ఏంటంటే ఒకటే, వారు దేవుని మాటకు లోబడట్లేదు. ఈరోజు దండం పెట్టి చెప్తున్నాను, దేవుడు నిన్ను పిలిచినడా, పిలుపుకు లోబడు, భయపడొద్దు. ఏం జరుగుతుందా, ఏమవుతుందా, నా పోషణ ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి ఆలోచన చెయ్యకు. నిన్ను పిలిచిన దేవుడే నిన్ను పోషిస్తాడు. నిన్ను పిలిచిన దేవుడే నిన్ను నడిపిస్తాడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను కనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఆమేన్ చెప్దామా? దైవ సాక్షిగా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆనబెట్టి చెప్తున్నానండి. నేను శాతంరాయ్ పరిచర్య ప్రారంభించినప్పుడు నాకున్న విశ్వాసులు ఒకే ఒక కుటుంబం. దేవయ్య గారి భార్య, ఒక కుమార్తె, 3 కుమారులు. ఈ కుటుంబంతో ప్రారంభించినాను. మా నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఎందుకు అక్కడ పెడుతున్నావు, కుక్కట్పల్లిలో పెడితే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ధారాళంగా కానుకలు ఇస్తారు, అక్కడ పంపి. మా నాన్న అన్నాడు, రే యేసయ్య బీదలకు సేవ చేయడానికి వచ్చినాడు రా, నువ్వు అక్కడనే చేయి, శాతంరాయిలోనే చేయి. నిజంగా చెప్తున్నానండి, ఆరాధన అయిపోయిన తర్వాత 100 రూపాయలు కానుకిస్తారండి. నేను బండి మీద వెళ్ళేవాడిని. ఈ 100 రూపాయలు కేవలం పెట్రోల్కే సరిపోయేది. వాళ్ళు చాలా పేదవాళ్ళు. అయిపోయిన తర్వాత భోజనం పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర సరిగా వసతులు ఉండేది కాదు. ఆ 100 రూపాయలతో పెట్రోల్ పోసుకొని ఇంటికి వచ్చి ఆ ఎండ దెబ్బకు అలా పడిపోయి సాయంకాలం 5 గంటలకు లేసేవాడిని. నేను ఉన్నదప్పుడు ఉప్పల్లో ఉన్నాను, చిలకలగూడలో కూడా లేను. మా అమ్మ వచ్చి నన్ను పలకరించడానికి నేను చిలకలగూడలో లేను, ఉప్పల్లో ఉండేవాడిని. ఎవరో తెలియని వ్యక్తి ఓ బియ్యం బస్తా తీసుకొచ్చి ఇంట్లో పడేసి వెళ్ళిపోయేవాళ్ళండి. ఎవరో తెలియని వ్యక్తి నేను సేవ చేస్తున్నాను తెలిసి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు కానుకిచ్చేవాళ్ళు. మా నాన్న మరి నేను సేవ చేస్తున్నానని, నాకు ఆడ ఏ పరిస్థితులు ఉన్నాయని కొంచెమైనా కనికరపడాలి కదా.
అస్సలు కనికరపడేవాడు కాదు. వాడు సేవ చేస్తున్నాడు, దేవుడు వాడిని పిలిచినాడు, దేవుడే వాడిని పోషిస్తాడు. పాపి నువ్వు వెళ్ళొద్దు వాడి దగ్గర, కానీ మా అమ్మని బెదిరించేవాడు, వెళ్ళొద్దు నువ్వు, వాడిని దేవుడే పోషించాలని. అలా సేవ నేర్పినాడండి. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నిజంగా నువ్వు నన్ను పిలిస్తే నీవే నన్ను పోషించాలి. ఆ రోజు చేసిన ప్రార్థన ఈ రోజుకి అదే ప్రార్థన చేస్తున్నాను. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? సభలు బయట పెట్టుకోలేదు, లోపల పెట్టుకున్నాం, కాస్త ఖర్చు తగ్గుతుందని అనుకున్నాను నేను. బయట దానికంటే లోపల ఖర్చు ఎక్కువైంది నాకు. ముగింపు రోజుకి వచ్చేటప్పటికి చేతులు లేవు, సేవకులందరూ ఉన్నారు, వారికి నేను కానుకలు ఇవ్వాలా, టెంట్ హౌసులు కట్టాలా, వాయిద్యాలు వాయించిన వాళ్ళు కట్టాలా. ప్రభువా ఇదేంటి ప్రభువా? ప్రార్థన చేసుకున్నా. నిన్న ఉదయకాలం పైకి వెళ్ళినాను, మనసు అంత కలవరంగా ఉండింది. ప్రార్థన గోలోకి వెళ్ళినాను 10 గంటలకు. 3 గంటల వరకు గుహలోనే ఉన్నాను. ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నన్ను నీవే కదా పిలిచినావు, నేను నీ సేవనేగా చేస్తున్నాను, నాకు ఎవ్వడు ఫోన్ చేసి డబ్బులు అడగొద్దు, నువ్వు ఇచ్చినప్పుడే నేను వాళ్ళకి ఇస్తా అని అన్నాను. అని ప్రార్థన చేసుకున్నానండి. సాయంకాలానికి 75% పేమెంట్లు ఇవ్వడానికి దేవుడు ద్వారాలు తెరిచున్నాడు. ఇప్పుడు చెప్పండి, పిలిచిన వాడు సహాయం చేస్తాడా చేయడా? నేను పేదరికంలో ఉంచుతాడా? నువ్వు చేయాల్సిందంత ఏంటో తెలుసా? ఆయనకు లోబడంతే. లోబడు. అబ్రహామా నీ కుమారుని ఇచ్చే అనగానే మళ్ళీ ఇస్తావా, మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అడిగినాడా? సరేయ్యా వీడిని ఇస్తానులే కానీ ఇంకొక కొడుకుని ఇస్తావా అన్నాడా? నో. తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టినాడు. దేవుడే భయపడిపోయినాడండి. అబ్రహామా నీవు దేవునికి లోబడువాడు అని నేను తెలుసుకున్నాను. దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నీవు నాకు భయపడువాడు అని నేను తెలుసుకున్నాను. అబ్రహామా ఏ కుమారుని నువ్వు నాకు ఇవ్వడానికి వెను తిరగలేదో ఆ కుమారుని మరలా నేను నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడండి. దేవుడు నిన్ను దేని కొరకు పిలుచున్నాడో ఆ పిలుపు తగినట్టుగా నడవండి. ఏ దర్శనము దేవుడు నీకు ఇచ్చినాడో ఆ దర్శనానికి తగినట్టుగా నడవు. దేని కొరకు దేవుడు నిన్ను పిలుచున్నాడో ఆ పిలుపును స్థిరపరచుకో. ఆమేన్, ఆమేన్. నీ బలి కంటే దేవునికి ఏది ప్రాముఖ్యం తెలుసా? మాట వినుట శ్రేష్టం. నీ అర్పణ పక్కన పెట్టు, మొదట నా మాట విను. నీ సేవ పక్కన పెట్టు, నీ పరిచర్య పక్కన పెట్టు, నా మాట విను మొదట, అది శ్రేష్టం. నువ్వు దేవుని మాటకి ఈరోజు లోబడగలిగితే, దేవుని మాటకు లోబడిన వ్యక్తి గురించి నా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా స్నేహితుడు. ఆమేన్ చెప్దాం అందరం గట్టిగా. సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. అబ్రహాము ఎవరు అనంటే దేవుణ్ణి విడువని వాడు. మొదట అబ్రహాం ఎవరు? దేవుని లోబడిన వాడు, దేవుని మాటకు లోబడిన వాడు. ఓకే. రెండవది, అబ్రహాము దేవుణ్ణి విడువని వాడు. అనండి అందరు గట్టిగా మాట చెప్పండి. అబ్రహాం ఎవరండి? ఇంకొంచెం గట్టిగా. దేవుణ్ణి విడువని వాడు. ఓ మాట అడుగుతాను, ఎటు చూడండి, నా వైపు చూడండి. అబ్రహాం గారికి కష్టాలు రాలేదా? శ్రమలు రాలేదా? అవమానాలు రాలేదా? నిందలు రాలేదా? ఇన్ని వచ్చినా విడిచిపెట్టినాడా? అమ్మా విడిచిపెట్టినాడా? ఓ మాట అడుగుతాను, ఇటు చూడండి, నా వైపు చూడండి. అందమైన తన సొంత భార్య అలా పక్కనుంటే రాజు కన్నేసి తీసుకొని వెళ్ళిపోయినాడు. నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత నాకు ఎంత అన్యాయం జరిగింది, దేవుడు నాకు అన్యాయం చేసినాడని అబ్రహాం అన్నాడా? అప్పుడు కూడా మోకరించి ఏడుస్తున్నాడు, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. అబ్రహాంకి దేవుడు నిజమైన స్నేహితుడు గనక విడువలేదు గనక అబ్రహాము, దేవుడు కూడా అబ్రహామును విడిచిపెట్టలేదట. నెమ్మదిగా వెళ్ళినాడు, ఆ రాజుగారి ఇంటికి వెళ్ళినాడు. రాజుకు నిద్ర పట్టకుండా చేసినాడు, కలవరాన్ని పుట్టించినాడు. రేయ్ జాగ్రత్త, నీతిమంతుని భార్య రామే, ముట్టొద్దు.
ఉదయకాలం లేచి కంగారు పడ్డాడు, పిలిపించినాడు. అయ్యా ఎందుకు చెప్పలేదు నాకు ఈ మాట? అమ్మో, ఈ పని నేను చేస్తుంటే శాపం నా ఇంటి మీదకి వచ్చేది కదా, తీసుకెళ్ళిపో. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి విడవలేదు. ఆమె చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇబ్బందులు వచ్చినాయి, ఏమండి, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, గొడవలు అయినాయి. విడిచిపెట్టినాడా? ఏ దేవుణ్ణి పట్టుకున్నాడో, ఒక్క మాట విని ఏ దేవుణ్ణి పట్టుకున్నాడో ఆ దేవుణ్ణి విడవకుండా నడిచినాడట అబ్రహాము. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. అమ్మా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. చూడండి, ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అతనికి దుర్దశ కలిగినప్పుడు ఇప్పుడు స్నేహితుడుగా ఉండడంట, సహోదరుడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? సహోదరుడు. అందుకని ఈ పాట, విడువక ప్రేమించి వేదనలో నిలచి ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు దేవుడు విడవడం కాదు, అబ్రహామే దేవుని విడవలేదంటండి. ఆమేన్. చెప్పండి గట్టిగా. నా కొడుకుని ఇవ్వమంటావా అని విడిచిపెట్టినాడా? ఇంట్లో సమస్య వచ్చింది లోతు వలన, విడిచిపెట్టినాడా? పనివారి ద్వారా సమస్య వచ్చింది, విడిచిపెట్టినాడా? ఇంట్లో ఆ హాగర్ కుమారుడి ద్వారా సమస్య వచ్చింది, విడిచిపెట్టినాడా? ఎన్ని సమస్యలు వచ్చినా, కొన్నిసార్లు ఆహారం కూడా దొరకలేదట, కొన్నిసార్లు ప్రయాణాలు అరణ్య ప్రయాణంగా మారిందట. ఆ పరిస్థితులు వచ్చినా విడవలేదు. ఎందుకనంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకని దేవుడు అబ్రహాం గారి గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ఏమన్నా తెలుసా? ఈజ్ మై ఫ్రెండ్, నా స్నేహితుడు. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపువాడు ఎవడు? దైవజనుడు రాస్తున్నాడు, పౌలు గారు రాస్తున్నారు. నన్ను ఆయనలో నుండి, ఆ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, ఖడ్గమైనను, హింసైనను, ఏమండి ఇంకా చాలా మాటలు ఉన్నాయి కదా, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఎటు చూస్తున్నారు నా వైపు? శ్రమ కలిగినంత మాత్రం విడిచిపెడతావా? వస్త్రహీనత అయినంత మాత్రం విడిచిపెడతావా? ఇబ్బందులు కలిగినంత మాత్రం విడిచిపెడతావా? ఏ నరుడికి ఇబ్బందులు రావు, ఏ నరుడికి కష్టాలు రావు, ఏ నరుడికి శ్రమలు రావు. వస్తాయి. వచ్చినప్పుడు విడవకుండా నిలబడిన వాడే నిజ క్రైస్తవుడండి. క్రైస్తవులు అంటే అందరూ కాదు, శ్రమలలో నిలబడిన వాడే క్రైస్తవుడు, హింసలలో నిలబడిన వాడు క్రైస్తవుడు, ఖడ్గములో నిలబడిన వాడు క్రైస్తవుడు, అపాయములో నిలబడిన వాడు, ఆపదల్లో నిలబడిన వాడే క్రైస్తవుడు. అందరూ డప్పు కొట్టుకొని నేను క్రైస్తువునండి, నేను క్రైస్తవునని చెప్పుకోవడం కాదు, నిలబడాలా, విడువక నిలబడాలా. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మంచి దైవజనుడు రాజ్బాబు గారు ఒక అద్భుతమైన పాట రాసుకున్నాడు. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. కొట్రా వాళ్ళ కొరకు స్తోత్రాలు చెప్పాలి. పాప 3 రోజులు వాళ్ళే వాయించినంత ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా.
పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా చప్పట్లు గట్టిగా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా రోగినైన నాకై త్యాగమైనావే రోగినైన నాకై త్యాగమైనావే దోషినైన నాకై దాహము కొన్నావే దోషినైన నాకై దాహము కొన్నావే ఊహకందయా నీ ధర్మము ఊహకందయా నీ ధర్మము అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా స్వరమెత్తి అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా హల్లెలూయా ఎంత మంచి పాట శ్రమైనను ఖడ్గమైనను హింసైనను ఉపద్రవమైనను అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా ఈ రోజు నుండి ఆ తీర్మానం నేను చేసుకుంటున్నాను అన్నవారు మీ కుడి చేయి పైకెత్తి 3 సార్లు ఆమేన్ చెప్పండి చూద్దాం. సంఘము కొరకు రోజు బాధపడుతూ ఏడుస్తున్నాను. ఎందుకో తెలుసా? చాలామంది శ్రమల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు, పనులు లేవు, ఉద్యోగాలు లేవు, కష్టపడుతున్నారు, జీతాలు అందట్లేదు. ప్రభువా, ఈ పరిస్థితిలో వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేయట్లేదు, వాళ్ళు నిన్ను విడిచిపెట్టొద్దయ్యా. వాళ్ళకి శ్రమ కలిగిందని వాళ్ళు నిన్ను విడిచిపెట్టొద్దయ్యా. వాళ్ళకి అపాయం కలిగిందని, ఉపద్రవం కలిగిందని, వారికి భయంకరమైన పరిస్థితులు వారి కుటుంబంలో సంభవించిందని వారు నిన్ను విడిచిపెట్టకూడదయ్యా అని రోజు ప్రార్థన చేస్తున్నానండి వారి కొరకు. వాళ్ళని ఆశీర్వదించమని కాదు, వారు నిన్ను విడిచిపెట్టకూడదు. నేను మాట చెప్పనా, ఆశీర్వదించు అని ప్రార్థించడం కంటే నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. విడువని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిశ్చయముగా అబ్రహాము స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. నువ్వు విడవద్దు, ఆయన విడవద్దు. అపాయం కలిగిందని విడవద్దు, ఉపద్రవం కలిగిందని విడవద్దు, అవమానం నీకు కలిగిందని విడవద్దు. రాసుకో ఈరోజు, అవమానపరచబడిన చోటనే నువ్వు ఆయన విడవకుండా ఉంటే అక్కడనే నిన్ను కనపరుస్తాడు. ఎక్కడ ఓడిపోయినావో అక్కడ గెలుస్తావు నువ్వు. ఎక్కడ నష్టపడ్డావో అక్కడ మరలా నీకు లాభాన్ని సమకూరుస్తాడు ఆయన. ఎక్కడ నీకు ఇబ్బంది కలిగిందో అక్కడనే నీ కొరకు నూతన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. కానీ నువ్వు విడిచిపెట్టొద్దు. నువ్వు చేయాల్సిందంత ఏంటో తెలుసా? అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. విడవద్దు. వ్యాపారం దెబ్బతిన్నదని, ఉద్యోగం లేదని, ఆర్థికంగా నలిగిపోతున్నావని, ఆరోగ్య విషయంలో సరిగా లేదని, చేతి నిండా పనులు రావట్లేదని, ఇల్లు నడవట్లేదని, మొత్తం ఇంట్లో పరిస్థితులన్నీ సున్నా అయిపోయినావని విడిచిపెడతావా? విడవద్దు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. విడవద్దు. నిలబడు, యుద్ధములో పోరాటములో నిలబడు, శ్రమలలో నిలబడు, కష్టాలు కలిగిన నిలబడు. నువ్వు కాదు యుద్ధం చేసేది. నువ్వు ఎవరిని విడవలేదో విడువని దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తాడు. నువ్వు మౌనంగా నిలబడు. యుద్ధము చేయువాడు దేవుడే. పోయి రాజుగారి దగ్గరికి వెళ్ళి తన భార్యను తీసుకెళ్ళిపోయినారని రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా 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 క్షమించు, తప్పు అయిపోయింది, నా భార్య అయ్యా వదిలేయ్యా అన్నాడా? 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 నో.
దేవుడే దిగి వెళ్ళిపోయి ఆ ఇంట్లో నిలబడ్డాడండి. నిలబోయి రాజుకు కలవరాన్ని కలగజేసినాడు కదా. నీ విషయములో రాసుకో, నీ శత్రువులతో దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. నమ్మితే చేతులు పైకెత్తో కామెంచు. నీ విరోధులతో దేవుడు మాట్లాడబోతున్నాడు. నీ పక్షముగా దేవుడు మాట్లాడబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా లేచిన వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ పిల్లలకు వ్యతిరేకంగా లేచిన ప్రతి శత్రువుతో నా దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడునుగాక. నువ్వు దేవుని విడిచిపెట్టొద్దు. పట్టుకో యేసయ్యను గట్టిగా. ఒకే ఒక మాట చెప్పు, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను, నాతో మాట్లాడు, నేను నిన్ను విడిచిపెడతా. అప్పటి వరకు నేను నిన్ను. కలవరాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కొన్ని పరిస్థితులు నీ గుండెకు భారంగా మారిపోతాయి. చావాలని నీకు అనిపిస్తుంది. ఓ మాట చెప్పనా, చావు అనే మాట నీ నోట నుండి రాకుండా ఆపగలిగితే నా దేవుడు సంతోషపడతాడు. చనిపోతాను అన్నావు అని అంటే నీవు నీ యేసయ్యను ఇంకా గాయపరుస్తున్నావు, ఇంకా కొరడాలతో కొడుతున్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. తీసేయ్ ఈరోజు నీ డిక్షనరీలో చచ్చిపోతాను అనే మాట డిలీట్ చేయి. తీసేయ్, నీ డిక్షనరీ తీసేయ్. వివాహం జరగట్లేదా? వయసు పైన పడుతుందా? ఎవరు ముందుకు రావట్లేదా? కలవరపడిపోయి ఏమండి ఏదో డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? నేను అంటాను, వివాహం జరగలేదని బాధపడడం కంటే వివాహం చేసుకోకుండానే దేవుని కొరకు నిలబడగలవా? రోషన్ తెచ్చుకో, రోషన్ తెచ్చుకో. నీ శరీరాన్ని ఒక నరుడికి ఇచ్చేదానికంటే నీ శరీరాన్ని నీ దేవునికి ఇవ్వు. నీ శరీరాన్ని ఒక నరుడికి అపవిత్రపరచుట కంటే పరిశుద్ధుడైన యేసయ్యకి నీ శరీరాన్ని ఇవ్వలేవా? వివాహం కాలేదని ఏడ్చేస్తున్నావు, ఏదో చనిపోవాలనుకుంటున్నావే. ఎందుకు ఆ మాట ఎందుకు వస్తుంది నీకు? ఎందుకు ఆలోచన వస్తుంది? తీసేయి, నీ బైబిల్, నీ డిక్షనరీ నుండి తీసేది. తీసేయి. యేసయ్యను గట్టిగా పట్టుకో. మంచి మాట చెప్తా, నీకు వివాహం జరిగిన అంత ఘనత నీకు ఉండకపోవచ్చునేమో, కానీ వివాహం జరగలేదని బాధపడకుండా యేసయ్యను విడవకుండా పట్టుకుంటే వేవేల ప్రజల ఎదుట నిన్ను తలపైకెత్తేటట్టుగా దేవుడు చేస్తాడు. ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. ఊహకు మించిన ఘన కార్యాలు చేస్తాడు. ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? అందుకనే భక్తుడైన పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైనా సరే. ఈ సబ్జెక్టులోకి వద్దాం. వివాహం అయితే మంచిదే, కాకపోయినా లాభమే. నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను, నా దేవునికి శరీరాన్ని అప్పగిస్తాను. ఆమేన్. దేవుని విడిచిపెడతావా? విడవద్దు. శ్రమ అయినా హింసలైనా రాబోవు, శ్రమలైనా హింసలైనా రాబోవున్నవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. బా, ఈ పాట నన్ను భలే ఆకర్షించిందండి. శ్రమ అయినా అనండి అందరు గట్టిగా. శ్రమ అయినా హింసలైనా, గట్టిగా అందమ్మా. శ్రమలైనా, వెనకాల కుర్చీలో కూర్చున్న వారు, హింసలైనా రాబోవున్నవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుపును పునరుత్థాను. అనుక్షణము నిన్నే కొలుపును. స్తోత్రం.
పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా ఒంటరినైనా కంట నీరు తుడిచావే కంటి పాపలాని ఎంట చేర్చుకున్నావే మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అనడం గల కారణం ఏంటంటే విడిచిపెట్టలేదు. చెప్పండి చెప్పండి, ఏం చేయలేదట? శ్రమలలో ఉపద్రవంలో విడిచిపెట్టలేదు. విడవద్దు. నీకు తిండి లేకపోయినా విడవద్దు. ఖచ్చితంగా పచ్చిగా చెప్పాలనంటే 4 రోజులు నీకు ఆహారం లేకపోయినా, ఏమండి గొడ్డు కారం తిన్నా విడిచిపెట్టొద్దు. నిలబడు నిలబడు. ఓ రోజు రాబోతుంది, నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు, నీ స్థాయిని మార్చబోతున్నాడు, నీ స్థానాన్ని మార్చబోతున్నాడు. పడిపోయి నలిగిపోయి కృంగిపోయి వేసారిపోయి కన్నీరు కార్చి నా బ్రతుకింతేనా అనుకున్నావే, ఒంటరి దానిగా మిగిలిపోయినని అనుకున్నావే, నా దేవుడు వేవేల ప్రజల ఎదుటని తలపైకెత్తేటట్టుగా నా దేవుడు నిన్ను నిలబెట్టుకొనుగాక. నమ్మిన వారు 2 చేతులెత్తి 3 సార్లు ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. సామెతలు 18వ అధ్యాయం 24వ వచనం. 18:24. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు ఉండెను. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు. నీ సహోదరుడి కంటే ఎక్కువగా హత్తుకొని ఉండే స్నేహితుడు ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. కాబట్టి ఇప్పుడు ఎవరిని హత్తుకొని ఉండాలి, ఎవరిని విడిచిపెట్టొద్దు? అమ్మ మాట్లాడాలా? ఇంకొంచెం గట్టిగా. 3వ పాయింట్ చెప్తాను. అబ్రహాము గారు ఎవరనంటే, దేవుడు అతన్ని నా స్నేహితుడు అని పిలవడానికి గల కారణం ఏంటంటే నిస్వార్థపరుడు. అబ్రహాం ఎవరండి? ఇంకొంచెం గట్టిగా. స్వార్థము లేనివాడు. నాది అనే మాట అతని నోట ఎప్పుడు, నా కష్టార్జితం అనే మాట ఎప్పుడు, నిస్వార్థపరుడు. అబ్రహాం ఎవరండి? నిస్వార్థపరుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించినాడు, అంతేనా? ఇప్పుడు లోతును ఆశీర్వదించిన విధానం ఎలాగుందో తెలుసా? అబ్రహాము గారిని ఏ లెవెల్లో దేవుడు ఆశీర్వదించినాడో లోతును కూడా అదే లెవెల్లో ఆశీర్వదించినాడు, కానీ ఎక్కడింత కూడా తక్కువ కాలేదు. అంతగా ఆశీర్వాదం పొందినాడు. జాగ్రత్తగా వినండి. ఇంత సమానంగా ఆశీర్వదించిన తర్వాత ఏమండి లోతు వచ్చి అబ్రహాంతో అంటున్నాడు, ఆ అబ్రహామే లోతు మనుషులకును పనివారికిను, అబ్రహాం పనివారికి గొడవలైతే లోతును పిలిచి, నానా మరి ఇలా గొడవలు అవుతున్నాయి కదా, ఎందుకు ఈ గొడవ ఎందుకు? ఇదిగో నువ్వు ఏ స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళు. నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకు వెళ్తాను, నువ్వు ముందు వెళ్తే నేను వెనకాలకు వెళ్తాను. నా మాటిను, నీకు నచ్చిన స్థలానికి వెళ్ళు. వెంటనే లోతేమనాలా? అంకుల్, అబ్రహాం అంకుల్, నా సొంతానికి నేను ఇక్కడికి రాలేదు అంకుల్. ఇదంతా నేను సంపాదించుకున్న ఆస్తేమీ కాదు అంకుల్. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. నిన్ను వెంబడించబట్టే కదా ఇదంతా నేను సంపాదించుకున్నాను. నేను నీ మాటకు లోబడి ఉంటాను, కానీ నువ్వు నన్ను వెళ్ళమనడం ఏంటి అంకుల్? మీరు చెప్పండి, నన్ను ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను అనాలి కదా. అలా చూసినాడంట. సొదొమ గొమొర ఎలా కనబడిందో తెలుసా? అబ్బా భలే కనబడింది. ఎలా పచ్చగా కనబడింది. అక్కడికి వెళ్తాను అంకుల్. సరే నాన్న వెళ్ళు, నేను ఇక్కడనే ఉండిపోతాను, నువ్వు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి కౌరు వచ్చింది. ఏమన్నా తెలుసా?
ఆ సొదొమ గొమొరలో ఈ లోతు మీద దాడి చేసి తన భార్యని, తన పిల్లల్ని, తన ఆస్తిని, తన గొడ్లను, గొర్రెలను, మేకలను శత్రువు ఎత్తుకెళ్ళిపోయినాడు. ఎత్తుకెళ్ళిపోతే ఇటు చూడండి, నా వైపు చూడండి. ఎత్తుకెళ్ళిపోతే ఏమండి, ఆ అందులో నుండి ఒకడు తప్పించుకొని పరిగెత్తుకుంటే అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, అంకుల్ అబ్రహాం అంకుల్, మీ వాడిని మొత్తం శత్రువులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినారు, అన్ని ఎత్తుకెళ్ళిపోయినారు, అన్ని దోచుకొని వెళ్ళిపోయినారు అంకుల్ అని అంటే, అబ్రహాం ఉండి, ఏమే సరా చూసినా మన పక్షాన దేవుడు మనల్ని వదిలేసిపోయినాడు, అయిపోయిందాడు దేవుడు బాగా. అది ఎవరి డైలాగ్? మీ డైలాగ్లే, నీయే. చూసినా సారా, ఓ సారా, అయింది, బాగా పడింది పొటాషు, అర్థమవుతుందా? బాగా పడింది గట్టిగా. చూసినా మనల్ని వదిలేసిపోతే ఇంతేనే అన్నాడా? అన్నాడా? మీరు చెప్పాలి, నాకు మీరు చెప్పాలా. అన్నాడా? అనలేదు కదా. ఏమన్నాడో తెలుసా? అమ్మా లోతును, లోతు కుటుంబాన్ని శత్రువు దాడి చేసి దండెత్తినాడంటమ్మా, నేను వెళ్తానని అతను ఒక మిలిటరీ బ్యాచ్ని తయారు చేసి పెట్టుకున్నాడు. ఎవరు? అబ్రహాం గారి దగ్గర ఒక మినీ మిలిటరీ బ్యాచ్ ఉంది. ఆ 300 లెక్కేదో ఉంది. వాళ్ళని తీసుకొని పరిగెత్తుకుంటే సైన్యాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి లోతు కలిగిన వాటన్నిటినీ జాగ్రత్తగా తీసుకొని వచ్చి మరలా లోతుకే అప్పచెప్పొచ్చినాడండి. అబ్రహాము నిస్వార్థపరుడు. యుద్ధం నేను చేసినాను కదా, అన్ని మరలా నేనే కదా చేసింది, కొంత ఇచ్చాయి నాకు అన్నాడా? కమిషన్ అడిగినాడా? అరే మాట్లాడరేటి. నేను అంటాను, బయట నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఏదో రూపాయో 2 రూపాయలు తీసుకున్నావు, నడిచిపోయింది. మనోళ్ళ దగ్గర కూడా తీసుకుంటున్నావుగా. అబ్రహాము లోతుకు సహాయం చేసి కమిషన్ తీసుకున్నాడా? అరే మాట్లాడాలమ్మా, మీరు బాధపడబాకండి, నేను బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. తీసుకున్నాడా? అబ్రహాము దేవునికి ఎలా స్నేహితుడైనాడు? ఇతనిలో కమిషన్ కనబడిందా? లంచం కనబడిందా? సహాయం చేసే అని డిమాండ్ ఏమైనా చేసినాడా? లేకపోతే వాడు నాశనం అయిపోవడం ఇతను చూసి ఇతను భార్య ఇతను సంతోషపడ్డారా? నిస్వార్థపరుడు అబ్రహాము, నిస్వార్థపరుడు. ఎక్కడ స్వార్థం కనబడలేదు అబ్రహాములో. మనోడిని శత్రువులు దాడి చేసినాడంట, పరిగెత్తుకుంటూ పోయినాడు, వాళ్ళని హతమార్చినాడు, అన్ని తీసుకొచ్చినాడు, ఏది వదలలేదు, అన్ని తీసుకొచ్చి రే 10% ఏమంటావు? రే కష్టపడింది ఏంట్రా? ఎంత? మనిషివేనారా రే పశువు, నేను ఇంత కష్టపడితే 10% ఇవ్వాలని తెలియదురా నీకు దరిద్రుడా అన్నాడా? క్షమించండి, అన్నాడా? నోరు పారేసుకోకు, జాగ్రత్త. ఒక్కసారి పారేసుకుంటే మరలా దాని వెనక్కి నీ తోటి సహోదరుడు, నీ సంఘ సహోదరుడు ప్రేమతో నీకేదైనా ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే దేవునికి స్తోత్రం చెప్పు. ఇంకొక ద్వారం దేవుడు తెరవకపోతే ఈ పాస్టర్ పేరు మార్చుకుంటాడు. ఈ వేదిక మీద నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ అతి పరిశుద్ధ స్థలము నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మందసము నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిస్వార్థముగా పనిచేయి. అబ్రహాములో దేవుడికి అది కనబడి ఇప్పుడు అబ్రహాముని ఏమంటున్నాడు తెలుసా? యు ఆర్ మై ఫ్రెండ్, నీవు నా స్నేహితుడు అబ్రహాము. నీలో స్వార్థం నాకు కనబడలేదు, నిస్వార్థంగా పనిచేస్తున్నావు. విడిచి వెళ్ళిపోయినాడని చెప్పి లోతును వదిలేసినాడు అబ్రహాము. వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు లోతు కొరకు. ఇంకో మాట చెప్పనా? అది ఫస్ట్. సెకండ్ టైం దేవుడే వచ్చి తిన్నంగా చెప్తున్నాడు, హలో సొదొమ గొమొర్రా నాశనం చేసేస్తాను. ఎలా చెప్పాలా? దేవుని ఎలా అడగాలి? అడగక 30 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే కాపాడతావా? రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఎవరిని గురించి? లోతును గురించి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అది చూసి నిస్వార్థపరుడండి అబ్రహాము. అందుకని ఈజ్ మై ఫ్రెండ్, నా స్నేహితుడు అబ్రహాం అన్నాడు దేవుడు.
నీకు విరోధంగా మాట్లాడినారా, నీకు శత్రువుగా లేచినారా, నీ కుటుంబాన్ని పతనం చేసినారా, నిన్ను భయంకరంగా నష్టపరిచి వెళ్ళిపోయినారా, బాధపడొద్దు. మనిషిగా నరుడిగా మనకు బాధ కలిగిన క్షణంలో మర్చిపోయి వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, సహాయం చేయి, వీలైతే వారికి తోడ్పడు. నా దేవుడు ఒక రోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆదికాండం 13వ అధ్యాయం 9 నుండి 11 వచనాల వరకు. 13వ అధ్యాయం 9 నుండి 11 వచనాల వరకు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెలుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసినట్లు వారు ఒకరికొకరు వేరైపోయి సెపరేట్ అయిపోయినారు. అయినా లోతును మాత్రము విడిచిపెట్టలేదు. వచ్చిన మాట చెప్తాను, కొంచెం నవ్వుకుంటారులే. ఇచ్చండి నా బైక్. ఓ చార్టెడ్ ఫ్లైట్లో 5గురే ప్రయాణం చేస్తారు. చార్టెడ్ ఫ్లైట్లో 5గురే, చిన్నది. పైలట్ ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు, ఓ పొలిటీషియన్ ఉన్నాడు, ఓ టీచర్ ఉంది, ఓ స్టూడెంట్ ఉన్నాడు. 5గురు ప్రయాణాలు చేస్తున్నారు. అది కొంత ఎత్తుకెళ్ళిన తర్వాత వాతావరణ డిస్టర్బెన్స్ను బట్టి పైలట్ అనౌన్స్మెంట్ చేసినాడు, అమ్మా ఆపదలో ఉన్నాం, మీరు మీ పారాషూట్లు రెడీ చేసుకోండి, ఎవరికి వాళ్ళు సిద్ధపడి వెళ్ళిపోండి అని. పాపం ఈ మాట చెప్పగానే డాక్టర్ ఏం చేసినాడంటే, నాతో చాలా పని ఉంది, మంచి వైద్యాలు చేయాలి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి డోర్ తెరుచుకున్నాడు, పారాషూట్ వేసుకొని వెళ్ళిపోయినాడు. ఈ పొలిటీషియన్ ఏమన్నాడంటే, నేను ఇప్పుడే ఎన్నికింపబడ్డాను, అసలు నేను ఇప్పటివరకు ఏమీ సంపాదించుకోలేదు, నేను కూడా ఉండని వెళ్ళిపోతున్నానని అతను కూడా దూకేసినాడు. ఇక మిగిలింది ఎవరనంటే పైలట్ కూడా దూకేసినాడు. మిగిలింది ఈ టీచరు, స్టూడెంట్. ఈ స్టూడెంట్ ఏమన్నాడంటే, మేడం ఇదిగో ఈ పారాషూట్ వేసుకో. జరిగింది ఏంటో తెలుసా? 5గురు చార్టర్డ్ ఫ్లైట్లో ఉంటే 4 పారాషూట్లు ఉన్నాయి. దాంట్లో ఎన్నున్నాయి? ఇప్పుడు ఒకరికి తక్కువ అయిపోయింది. అందులో పైలట్ వెళ్ళిపోయినాడు, డాక్టర్ వెళ్ళిపోయినాడు, పొలిటీషియన్ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎన్నున్నాయి? ఒకటే ఉంది. వెంటనే పిల్లోడుండి, టీచర్, ఆమె అన్నది, అమ్మ నాకెందుకు, ఇంకా నువ్వు పిల్లోడు విరా, నీకు చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు వేసుకొని వెళ్ళిపోంటే, ఎందుకు టీచర్ బాధపడుతున్నావు? ఏం బాధపడొద్దు, మన ఇద్దరికి ఉంది పారాషూట్లు అన్నాడు. మరి ఇంకోటి ఏమైందిరా అంటే, పొలిటీషియన్ దిగేటప్పుడు నా బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోయినట్టే వచ్చారు అన్నాడు. ఏం చేసినాడు? స్వార్థం ఎంత పని చేసింది చూసినారా? ఆడు పారాషూట్ వేసుకోలేదు, ఏం వేసుకున్నాడు? ఈ పిల్లోడు బ్యాగ్ దొడిగించుకొని వెళ్ళిపోయినాడు. టీచర్ మన ఇద్దరికి పారాషూట్లోనే దిగుదాం పదా. స్వార్థం అదే పని చేస్తుంది. జాగ్రత్త, బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అర్థమవుతుందా? కేర్ఫుల్గా ఉండండి, స్వార్థము లేకుండా నిస్వార్థముగా ఉండండి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. 2వ తిమోతి 3వ అధ్యాయం 1-2 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలండి, చూసినారా? స్వార్థ ప్రియులు. వీళ్ళు వెళ్ళే స్థలం ఏంటంటే అగ్ని గుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరొకసారి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, అబ్రహాం గారు 3 క్వాలిటీస్ చూస్తున్నాం, ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి, అవి విందాం. నిశ్చయముగా నా దేవుడు మీకు తోడై ఉండును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.